హలో అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పంజాబీ స్టైల్లో ద బెస్ట్ రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను. దీన్ని రెడ్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. దీన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. సో అది నానిన తర్వాత దాన్ని కుక్కర్లోకి తీసుకొని ఒక 2 బిర్యానీ ఆకు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక మినిమం 8 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. అంటే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 ఇలాచి, ఒక 6 లవంగాలు, కొంచెం జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకోవాలండి. సో ఈ పోపు దినుసులు కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులో మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ అది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్ కొంచెం వేయించిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్ అది మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. సో వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. సో బాగా వేగింది కదా, ఇప్పుడు అందులో మనం టమాటా పేస్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 4 టమాటా తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. సో ఇందులో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ టమాటా అంతా బాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. టమాటా ఎంత బాగా వేగితే కర్రీ ఎంత బాగుంటుంది. సో అది కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఒకసారి అంతా బాగా కలుపుకొని పచ్చివాసన అది పోయి టమాటా ప్యూరీ అంతా బాగా దగ్గర పడ్డ వరకు చక్కగా వేయించుకోవాలండి. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటిపోకుండా. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మీరు ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్ వస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా సరే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. సో టమాటా అంతా బాగా దగ్గర పడిపోయింది. సో బాగా వేగింది కదా, ఇంకొక 2 మినిట్స్ అండి. ఇంకొంచెం ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. తేలినట్టు అయితే అప్పుడు టమాటా బాగా బాయిల్ అయినట్టు అర్థం. సో చూసారు కదా, బాగా వేగిందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, దాన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. సో టోటల్ రాజ్మాని యాడ్ చేసేసుకుందాం. ఇదైతే కంపల్సరీ చాలా మెత్తగా ఉండాలండి, చాలా మెత్తగా బాయిల్ అవ్వాలి. చూసారు ఇలాగా. సో ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దామండి. హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అంటే ఇంత టైం అని ఏం లేదు. ఆ వాటర్ అంతా దగ్గర పడి కర్రీ అంతా బాగా దగ్గర పడే వరకు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచేద్దాం. మినిమం ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. సో చూసారా, బాగా దగ్గర పడిపోయింది. ఈ టైంలోనే సాల్ట్, కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు చాలదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. దించే ముందు ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. సో అంత బాగా కలుపుకుందాం. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది చపాతీ, రైస్, పరోటా దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.